హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కష్టపడి పోలింగ్ బూత్కి వెళ్ళి వేసిన ఓటు నిజంగా మీకు నచ్చిన పార్టీకి వెళ్తుందా లేదా ఎవరో దొంగలు మధ్యలో చోరీ చేస్తున్నారా? ఇది కేవలం సినిమా కథ కాదు, భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న పెనుముప్పు. ఈరోజు మన వీడియోలో ఆగస్టు 7, 2025న రాహుల్ గాంధీ గారు ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో చేసిన సంచలన ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఓట్ చోరీ అంటూ ఆయన ఎన్నికల కమిషన్పై, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. That the Election Commission of India was colluding with the BJP. 1,250,000 ఓట్లు చోరీ అయ్యాయని, దేశవ్యాప్తంగా ఇలాంటివి 100కు పైగా సీట్లలో జరిగాయని చెప్పారు. ఇవి కేవలం ఆరోపణలు కాదు, ఆధారాలతో సహా చూపించారు. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి రాజకీయ అప్డేట్స్ మిస్ కాకండి. చలో మొదలు పెడదాం. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ 6 నెలల పాటు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ ఆరోపణలు చేశారు. और पूरा का पूरा काम जो हुआ है इसमें 6 महीने लगे हैं और एक असेंबली सीट में हम ये काम कर पाए हैं. क्यों? क्योंकि डिजिटल डेटा नहीं दिया जाता. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్ర ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు బీజేపీ కుమ్ముక్కై ఈ చోరీ చేస్తున్నాయని ఆరోపించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ అనేది ఇన్స్టిట్యూషనలైజ్డ్ చోరీ. పేదల ఓటు హక్కును దోచుకోవడానికి ఈసీఐ బహిరంగంగా బీజేపీతో కలిసి ఈ చోరీ చేస్తుంది. ఆయన ఈసీఐ అధికారులను హెచ్చరిస్తూ, మీరు చేస్తున్నది దేశానికి వ్యతిరేకం, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మిమ్మల్ని పట్టుకుంటామన్నారు. There are going to be consequences for every single polling officer who's doing this. Doesn't matter how senior you are, how junior you are. One day the opposition is going to come to power and then you see what we do to you. దేశవ్యాప్తంగా 100కు పైగా సీట్లలో ఇలాంటి చోరీ జరిగిందని, ఒక్క సీట్లోనే 1,250,000 ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్, బెంగళూరు సెంట్రల్ లోక్సభలో ఈ ఆధారాలు బయటపడ్డాయి. బీజేపీ గెలిచిన ఈ సీట్లో ఫేక్ ఓట్లు ఎలక్షన్ ఫలితాలను మార్చేశాయని అన్నారు. ఈసీఐ డిజిటల్ ఫార్మాట్లో ఓటర్ డేటా ఇవ్వడం లేదు అని, పోలింగ్ బూత్ సీసీటీవీ ఫుటేజ్ను 45 రోజుల్లో డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది మాల్ ప్రాక్టీస్లను బయటపడకుండా దాచడానికే అని అన్నారు. ఇవి కేవలం ఆరోపణలు కాదు, కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం 6 నెలలు కష్టపడి తయారు చేసిన డేటా. ఇప్పుడు ఈ చోరీ ఎలా జరుగుతుందో వివరంగా చూద్దాం. రాహుల్ గాంధీ గారు 5 ప్రధాన మెథడ్స్లో ఈ చోరీ జరుగుతుందని వివరించారు. మహదేవపురలోని 6 లక్షల ఓటర్లలో 1 లక్షకు పైగా ఫేక్ ఓట్లు ఇలా యాడ్ అయ్యాయని అన్నారు. ఒక్కో మెథడ్ను వివరంగా చూద్దాం. డూప్లికేట్ ఓటర్స్. మహదేవపురాలో 12,000 డూప్లికేట్ ఎంట్రీలు బయటపడ్డాయి. ఇలా ఒకే ఓటర్ చాలాసార్లు ఓట్ చేస్తాడు. రాహుల్ గాంధీ మాటల్లో ఇది అడిషన్స్ మాత్రమే, డిలీషన్స్ ఇంకా ఎక్కువ. ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్లు. 40,000 ఫేక్ ఓటర్ల హౌస్ నెంబర్ 0, బల్క్ ఓటర్స్ అట్ 1 అడ్రస్. ఒకే అడ్రస్లో డజన్ల కొద్ది ఓటర్లు రిజిస్టర్ అవుతారు. ఒక చిన్న సింగిల్ రూమ్లో 4 కూడా ఉండలేని చిన్న గదిలో 80 మంది ఓటర్లు రిజిస్టర్ అయ్యారు. ఇలా ఎలా రిజిస్టర్ చేస్తారో ఎలక్షన్ కమిషనే చెప్పాలి. తప్పు లేదా మిస్ మ్యాచ్ ఫోటోలతో ఓటర్ ఐడీలు. 4,132 ఓటర్లకు ఫోటోలు మిస్సింగ్, కానీ ఓటింగ్ హక్కు ఉంటుంది. ఇలా ఫేక్ ఐడెంటిటీలు క్రియేట్ చేస్తారు. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6. కొత్త ఓటర్లను రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించే ఫామ్ 6ను 60-80 ఏళ్ల మధ్య ఉన్న వారిని న్యూ ఓటర్స్గా ఎన్రోల్ చేయడం. ఇది ఓటర్ లిస్టులో ఓటర్లు అసాధారణంగా పెరగడానికి దోహదం చేస్తుంది. ఇలా 30,000 మంది ఉన్నారు. ఈ 5 మెథడ్స్తో 25 కాన్స్టిట్యుయెన్సీలలో సగటున 30,000 ఫేక్ ఓట్లు ఉన్నాయని రాహుల్ చెప్పారు. ఇది ఎలక్షన్ ఫలితాలను మార్చేస్తుంది. ఉదాహరణకు బీజేపీకి 10 నుండి 15 సీట్లు తక్కువ వచ్చి ఉంటే మోదీ ప్రధాని అయ్యేవారు కాదు. ఇంకా ఈవీఎం ట్యాంపరింగ్, సాయంత్రం 5 తర్వాత షడన్ ఓటింగ్ పెరగడం, సీసీటీవీ డిస్ట్రక్షన్, ఇవన్నీ ఈసీఐ నిష్పక్షపాతాన్ని ప్రశ్నిస్తున్నాయి. స్నేహితులారా, ఇది కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ కాదు, మన ప్రజాస్వామ్యానికి సంబంధించింది. రాహుల్ ఆరోపణలకు కౌంటర్గా బీజేపీ ఇది ఫిక్షన్ స్క్రిప్ట్ అని చెప్తోంది. ఈసీఐ ప్రూఫ్స్ ఇవ్వండి అంటోంది. కానీ
కాంగ్రెస్ తను ఎంతో కష్టపడి తయారు చేసిన డేటా ప్రజల ముందు పెట్టింది. ఇప్పుడు ఈసీఐ ఏం చేయాలి? రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు తప్పని నిరూపించాలి. అంతేగాని రాహుల్ గాంధీని నువ్వు అఫిడవిట్ మీద సంతకం పెట్టి ఇవ్వు అనడం ఎంతవరకు భావ్యం? మహదేవ్పురా లాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానాలో కూడా జరిగాయని రాహుల్ ఆరోపణలు చేశారు. ఇది ఇలాగే కొనసాగితే మన ఎలక్షన్ వ్యవస్థ మీద నమ్మకం తగ్గిపోతుంది. మనమంతా కలిసి నడవాల్సిన సమయం వచ్చింది. అసలు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఎలక్ట్రానిక్ ఓటర్స్ లిస్ట్ ఇవ్వడం లేదు? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు అంత త్వరగా డిలీట్ చేస్తున్నారు? ఇవన్నీ మనలో సందేహాలను కలగజేస్తున్నాయి. మనం ఎలక్షన్ ప్రాసెస్ను క్వశ్చన్ చేయాలి. రాహుల్ గాంధీ స్పీచ్ మనకు ఒక వార్నింగ్. ఓటు చోరీని ఆపాలంటే ట్రాన్స్పరెన్సీ కావాలి. ఈవీఎంలు, సీసీటీవీ, ఓటర్ డేటా అన్నీ పబ్లిక్కు అందుబాటులో ఉండాలి. మీరు ఏమంటారు? కామెంట్స్లో రాయండి, షేర్ చేయండి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. జై హింద్.